వెల్కమ్ టు విజిల్. పిఎస్ఆర్ ఆంజనేయులను పట్టుకున్నారు. మరి గౌతమ్ సవాంగ్ను ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంలో విజిల్ అడుగుతున్న అసలు ప్రశ్న ఇదే. గ్రూప్ 1 పరీక్ష రాయాలి అంటే డిగ్రీ కావాలి, కానీ ఆ గ్రూప్ 1 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయటానికి మాత్రం 10th, ఇంటర్ చదివిన వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్, క్లర్కులు, గృహిణులు సరిపోతారా? అగ్రిగోల్డ్ హైలాండ్ రిసార్ట్కు జవాబు పత్రాలు వెళ్ళాయి. అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఓఎంఆర్ పత్రాల్లో మార్పులు, వేరే ఇంకు, సంతకాల తేడాలు, బార్కోడ్ వివాదాలు, చివరకు ఇంటర్వ్యూ మార్కులపైన అనేక అనుమానాలు. ఇప్పుడు సిట్ నివేదిక అంటూ బయటకు వస్తున్న వివరాలు చూస్తే ఇది ఒక పొరపాటు కథ కాదు, వ్యవస్థను ప్రశ్నించేంత తీవ్రమైన వ్యవహారం. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై దర్యాప్తు సాగింది. కానీ కథ పిఎస్ఆర్ దగ్గరే ఆగిపోతుందా? ఎందుకంటే పిఎస్ఆర్ హయాంలో జరిగిన వివాదాస్పద మూల్యాంకనం తర్వాత ఏపీపీఎస్సీ పగ్గాలు చేపట్టింది మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆయన వచ్చాక మరోసారి మూల్యాంకనం జరిగింది. అయితే హైలాండ్లో అంతకుముందు ఏం జరిగిందో సవాంగ్కు తెలియదా? తెలిస్తే ఆ నిజాన్ని హైకోర్టు ముందు ఏపీపీఎస్సీ పూర్తిగా వెల్లడించిందా? పిఎస్ఆర్ వ్యవహారంలో అక్రమాలు కనిపిస్తే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంతకంటే ముఖ్యంగా సవాంగ్ హయాంలో జరిగిన తుది మూల్యాంకనం పైన ఇప్పుడు సిట్ నివేదికలో ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన పాత్రపై దర్యాప్తు ఎంతవరకు జరిగింది? అందుకే విజిల్ ప్రశ్నిస్తుంది, పిఎస్ఆర్ అక్రమాలకు సవాంగ్ రక్షణ కవచమా? పిఎస్ఆర్పై చర్య తీసుకున్నారు, మరి సవాంగ్పై చర్యలు ఎందుకు లేవు? ఇది ఆరోపణలను తీర్పుగా చెప్పే కథ కాదు, రికార్డులు అడిగే ప్రశ్నలకు సమాధానం వెతికే కథ. ఇప్పుడు ఒక్కొక్క ఫైలు తెరిచి చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అసలు ఏం జరిగింది? పిఎస్ఆర్ నుంచి గౌతమ్ సవాంగ్ వరకు బాధ్యత ఎవరిది? ఇది విజిల్ 360 degrees. 2018 గ్రూప్ 1 వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిట్ నివేదికలో బయటపడినట్లు తాజాగా మీడియా సంచలన వివరాలు బయటకు తెస్తుంది. కానీ ఈ కథలో పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర ఆగిపోతే అసలు కథ సగమే చెప్పినట్టు. ఎందుకంటే పిఎస్ఆర్ హయాంలో హైలాండ్లో ఏం జరిగింది అనేది ఒక ప్రశ్న. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్గా వచ్చిన మాజీ డీజీపీ దామోదర గౌతమ్ సవాంగ్కు ఆ విషయం ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఆయన ఏం చేశారు అనేది అంతకంటే పెద్ద ప్రశ్న. 2018 డిసెంబర్ 31న గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2020 డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. నిబంధనల ప్రకారం కన్వెన్షనల్, మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాల్సి ఉండగా కోవిడ్ కారణంగా డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు. అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. ఇక్కడి నుంచే గ్రూప్ 1 కథ మలుపు తిరిగింది. అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయుల హయాంలో ఆన్సర్ స్క్రిప్ట్స్ను ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా గుంటూరు సమీపంలోని అగ్రిగోల్డ్కు చెందిన హైలాండ్కు తరలించారు. ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ గురించి వస్తున్న కథనాలు చెబుతున్న విషయాలు అత్యంత తీవ్రమైనవి. హండ్రెడ్స్ ఆఫ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను ఎంపిక చేసినా వారిని ఉపయోగించలేదని, అర్హత లేని వ్యక్తులతో వాల్యుయేషన్ చేయించారని, డేటా ఎంట్రీ ఆపరేటర్స్తో ఓఎంఆర్ బబ్లింగ్ చేయించారని, ఎగ్జామినర్ సిగ్నేచర్స్ కూడా ఇతరులే చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ పిఎస్ఆర్ ఆదేశాలతో జరిగినట్టు ఇన్వెస్టిగేషన్లో స్టేట్మెంట్స్ వచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇవన్నీ నిజమైతే ఇది ఎగ్జామినేషన్ ఇర్రెగ్యులారిటీ మాత్రమే కాదు, గ్రూప్ 1 వ్యవస్థ పైన జరిగిన దాడి. ఇక్కడే గౌతమ్ సవాంగ్ ఎంట్రీ. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హైలాండ్ ఎపిసోడ్ ప్రారంభమైనప్పుడు గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ కాదు. అందుకే హైలాండ్ ఆపరేషన్స్ను సవాంగ్ ప్రారంభించారని విజిల్ చెప్పటం లేదు. కానీ హైలాండ్లో రెండో మాన్యువల్
ఎవాల్యుయేషన్ జరుగుతున్న చివరి దశలో గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అక్కడే మన మొదటి ప్రశ్న, మై డియర్ సవాంగ్ అన్న, మీరు చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు అప్పటికే ఒక డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది. హైకోర్టు ఆర్డర్ తర్వాత మరో మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. ఆన్సర్ స్క్రిప్ట్స్ హాయ్లాండ్కి వెళ్ళాయి. అంత పెద్ద ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు తెలియదా? ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? అసలు ట్విస్ట్ 3వ మూల్యాంకనం. ఇప్పుడు బయటకు వస్తున్న సిట్ వివరాల ప్రకారం సవాంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని నిర్ణయించారు. అంటే ఒక డిజిటల్ ఎవాల్యుయేషన్, హాయ్లాండ్లో ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్, ఆ తర్వాత మరో మాన్యువల్ ఎవాల్యుయేషన్. ఒకే గ్రూప్ 1 మెయిన్స్కు 3 మూల్యాంకనాలు. ఇక్కడ విజిల్ అడుగుతున్న ప్రశ్న వెరీ సింపుల్. హాయ్లాండ్ ఎవాల్యుయేషన్ సక్రమంగా జరిగితే 3వ ఎవాల్యుయేషన్ ఎందుకు? అది అక్రమంగా జరిగిందని అనుమానం ఉంటే బాధ్యులపై అప్పుడే మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు? హాయ్లాండ్ వాల్యుయేషన్ను డిస్కార్డ్ చేయడానికి ముందు కమిషన్ ఎంక్వైరీ జరిగిందా? మినిట్స్ నమోదు చేశారా? లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా? పిఎస్ఆర్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కోరారా? గవర్నమెంట్కు రిపోర్ట్ పంపారా? పోలీస్ కంప్లైంట్ చేశారా? చేస్తే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? సిట్ ఫైండింగ్స్పై వచ్చిన తాజా కథనాల ప్రకారం సవాంగ్ చైర్మన్గా ఉన్న సమయంలో జరిగిన ఫైనల్ ఎవాల్యుయేషన్లో కూడా సీరియస్ ఉల్లంఘనలు గుర్తించినట్లు చెబుతున్నారు. 736 మంది క్యాండిడేట్స్ పేపర్స్ను ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కు పంపితే 718 మంది ఓఎంఆర్ షీట్స్లో కరెక్షన్స్ కనిపించినట్లు రిపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని పేపర్స్లో ఏపీపీఎస్సీ అనుమతించని ఇంకు ఉపయోగించారని, కొన్ని చోట్ల వాల్యుయేటర్స్ చేయాల్సిన మార్క్స్ కరెక్షన్స్ను చీఫ్ ఎగ్జామినర్స్ చేశారని, సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ అయిన పరిస్థితి సిట్ నివేదికలో రిపోర్ట్ చేసింది. బార్కోడ్ మాయాజాలంపై సిట్ ఫైండింగ్స్పై కథనాలు కథలుగా వెలువడుతున్నాయి. ఇక్కడ సవాంగ్కు మరో ప్రశ్న తప్పదు. మై డియర్ సవాంగ్ అనియా, మీరు చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన ఫైనల్ ఎవాల్యుయేషన్లో ఇంత అసాధారణ రోతకు కారణం ఎవరు? పిఎస్ఆర్ చేసిన దాంతో మీకు సంబంధం లేదు అనుకుందాం, కానీ సవాంగ్ చైర్మన్ టెన్యూర్లో జరిగిన ఎవాల్యుయేషన్కు ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇక్కడే ఈ స్టోరీ మరింత సీరియస్ అవుతుంది. హాయ్లాండ్ ఎవాల్యుయేషన్ జరిగిన విషయం హైకోర్టు ముందు ఏపీపీఎస్సీ ఎలా ప్రజెంట్ చేసింది? ఇదే గతంలో గౌతమ్ సవాంగ్పై వచ్చిన ప్రధాన ఆరోపణ. నాడు టీడీపీ నాయకులు సవాంగ్పై అప్పట్లో తీవ్రమైన ఆరోపణ చేశారు. హాయ్లాండ్లో జరిగిన మాన్యువల్ ఇవాల్యుయేషన్ విషయాన్ని కోర్టు ముందు పూర్తిగా వెల్లడించలేదని, హైకోర్టును తప్పుదో పట్టించే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, తప్పుడు అఫిడవిట్ సమర్పించారని. సవాంగ్ నోయింగ్లీ ఫాల్స్ అఫిడవిట్ ఇచ్చారా లేదా? కానీ ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్లో హాయ్లాండ్ వాల్యుయేషన్ గురించి మెటీరియల్ బయటపడుతున్న నేపథ్యంలో ఆ పాత ఎలిగేషన్స్కు సమాధానాలు రావాల్సిందే. మరో షాకింగ్ అంశం, ఇంటర్వ్యూస్. సిట్ ఫైండింగ్స్పై వచ్చిన కథనాల్లో ఇంటర్వ్యూ మార్క్స్ పైన సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మెయిన్స్లో భారీ మార్క్స్ సాధించిన కొందరికి ఇంటర్వ్యూలో చాలా తక్కువ మార్క్స్, మెయిన్లో కంపారిటివ్లీ తక్కువ స్కోర్ ఉన్న కొందరికి ఇంటర్వ్యూస్లో భారీ మార్క్స్. దాంతో ర్యాంక్స్ గణనీయంగా మారిన ఎగ్జాంపుల్స్ బయటకు వచ్చాయి. అంటే రైటన్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ మీద కాంట్రవర్సీ, ఫైనల్ ఎవాల్యుయేషన్ మీద కాంట్రవర్సీ, ఇంటర్వ్యూ మార్క్స్ మీద కాంట్రవర్సీ. మరి సెలక్షన్ ప్రాసెస్లో నమ్మకం ఎక్కడ మిగిలింది? ఇప్పుడు గౌతమ్ సవాంగ్కు విజిల్ 7 ప్రశ్నలు. 1, మీరు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజున గ్రూప్ 1 మెయిన్స్ హాయ్లాండ్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ గురించి మీకు తెలియదా? 2, హాయ్లాండ్ ఎవాల్యుయేషన్ జరిగినట్లు మీకు ఎప్పుడు మొదట తెలిసింది? దానికి సంబంధించిన ఫైల్ మీ ముందుకు ఎప్పుడు వచ్చింది?
3 హాయ్లాండ్ వాల్యుయేషన్ను పక్కన పెట్టి మరో మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని ఎవరు ప్రతిపాదించారు? కమిషన్ రెజల్యూషన్, ఫైల్, నోటింగ్, లీగల్ ఒపీనియన్ పరిస్థితి ఏంటి? హాయ్లాండ్ ప్రాసెస్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని మీకు అనుమానం వచ్చినట్లయితే అప్పటి సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఎంక్వైరీ లేదా కంప్లైంట్ మీరు ఎందుకు చేయలేదు? హైకోర్టు ముందు ఏపీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్లో హాయ్లాండ్లో జరిగిన ఎవాల్యుయేషన్ గురించి పూర్తిగా ఫ్యాక్చువల్ డిస్క్లోజర్ చేశారా? చేసి ఉంటే ఆ అఫిడవిట్ను ప్రజల ముందు పెట్టగలరా? మీ టెన్యూర్లో జరిగిన ఫైనల్ మాన్యువల్ ఎవాల్యుయేషన్లో ఓఎంఆర్ కరెక్షన్స్, ఇంక్ వేరియేషన్స్, ఎగ్జామినర్ రిలేటెడ్ ఇష్యూస్, సిట్ ఫైండింగ్స్పై వస్తున్న కథనాలకు మీ సమాధానం ఏంటి? పిఎస్ఆర్ హయాంలో జరిగిన ఇర్రెగ్యులర్ వాల్యుయేషన్స్ను మీరు గుర్తించి సరిచేశారా, లేక అది బయటకు రాకుండా మరో వాల్యుయేషన్తో రీప్లేస్ చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీ కథ కాదు, ఇది జగన్ కథ కాదు, చంద్రబాబు కథ కాదు, పిఎస్ఆర్ కథ మాత్రమే కాదు, సవాంగ్ కథ మాత్రమే కూడా కాదు. ఇది గ్రూప్ 1 కోసం సంవత్సరాలుగా చదివిన వేల మంది యువత భవిష్యత్తు కథ. ఒక్క మార్కు, ఒక్క ర్యాంకు, ఒక ఇంటర్వ్యూ మార్కు ఒక కుటుంబం భవిష్యత్తునే మార్చేస్తుంది. అలాంటి పరీక్షలో 3 వాల్యుయేషన్స్ ఎందుకు? హాయ్లాండ్ ఎందుకు? అర్హత లేని వాళ్ళు ఎవాల్యుయేషన్లోకి ఎలా వచ్చారు? ఓఎంఆర్ షీట్స్లో కరెక్షన్స్ ఎందుకు? బార్కోడ్స్ ఎందుకు మిస్మ్యాచ్ అయ్యాయి? ఇంటర్వ్యూ మార్క్స్లో అంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? ముఖ్యంగా మాజీ డీజీపీ ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పిఎస్ఆర్ చేసిన తప్పులను బయటపెట్టారా? కవచంగా ఉన్నారా? హాయ్లాండ్ నిజం మీకెప్పుడు తెలిసింది? తెలిసిన నిజాన్ని హైకోర్టుకు పూర్తిగా చెప్పారా, దాచారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి. ఎందుకంటే గ్రూప్ 1 ఉద్యోగం ఒక ప్రభుత్వ దానం కాదు, అది ఒక యువకుడి కష్టం, ఒక కుటుంబ కళ. ఆ కళను ఎవరు చిదిమేసినా విజిల్ ప్రశ్నిస్తుంది. ఇంతకీ దామోదర్ గౌతమ్ సవాంగ్ అన్నయ్యను ఏపీకి పట్టుకొచ్చి విచారిస్తారా, లేదా ఆయన లెక్కతో సరి చేసుకున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.